పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చంద్రబాబు మార్క్, కార్యకర్తలకు టీడీపీ భరోసా. ఇకపై ప్రతి బుధవారం కార్యకర్తలతో భేటీ. పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ వినతులకు ఎండ్ కార్డు వేస్తూ నిర్ణయం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కొన్ని చోట్ల వైసీపీఏ పైచేయి సాధిస్తుందని కొంత ఆరోపణలైతే కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల కొన్ని హత్యలు జరుగుతున్న నేపథ్యంలో తమకు రక్షణ లేదని కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని, లేని పక్షంలో టీడీపీకి దూరం అవుతామని చాలా వరకు సంకేతాలు ఇస్తున్నారు. ఇలా టీడీపీ కేడర్ గొంతెత్తి నిలదీస్తున్న సమయంలో టీడీపీ అధినేత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ ఇద్దరు కలిసి ఇకపై ప్రతివారం ఒకరోజు కార్యకర్తలకు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రతి కార్యకర్త కష్టాన్ని వినే అవకాశమైతే ఇందులో కనిపిస్తుంది. ముఖ్యంగా కార్యకర్తలకు సంబంధించిన విషయంలో స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుని అపోజిషన్ పార్టీపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకున్నారట. ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోని పొంగనూరు పరిధిలో హార్డ్కోర్ టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే ఈ హత్యకు పాల్పడ్డారని, వారిపై చర్యలని ఎప్పుడని టీడీపీ కేడర్ గొంతెత్తి వినదిస్తుంది. ఆ కేకలతో కూడిన వినతులతో ఎండ్ కార్డు వేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి బుధవారం చంద్రబాబు, లోకేష్తో సహా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా కార్యకర్తలతో భేటీ కావాలనుకుంటున్నారు. కార్యకర్తల ఈతి బాధలను సొంతంగా విననున్నారు. సమస్యలపై వినతులను స్వీకరిస్తారు, ఆపై వాటిని పరిష్కరిస్తారు. ఆ నివేదికను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఆ మధ్య తిరుపతి పర్యటనలో లోకేష్ ఓ విషయాన్ని చెప్పారు. ఇకపై తాను ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ క్యాడర్తో సమావేశమైన తర్వాతే తన తదుపరి పర్యటన మొదలవుతుందని నాడు లోకేష్ చెప్పారు. ఆ మాటను మిగిలిన వారు పెద్దగా పట్టించుకోకున్నా లోకేష్ మాత్రం పక్కాగానే అమలు చేస్తున్నారు. గురువారం నాటి పార్టీ ప్రకటనలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పార్టీ క్యాడర్కు అండగా నిలిస్తే తప్పిస్తే పార్టీని నిలబెట్టుకోలేమన్న వాస్తవాన్ని లోకేష్ చాలా త్వరగా గుర్తించారని చెప్పక తప్పదు. ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరగడం, పొంగనూరులో కార్యకర్త హత్య నేపథ్యంలో కార్యకర్తలకు భరోసా కల్పించాలన్న మాట గట్టిగా వినిపించుకుంది. అనుకున్నదే తడవుగా కేడర్కు భరోసా కల్పించే దిశగా పటిష్ట చర్యలు చేపట్టాల్సిందేనని చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంత కష్టమైనా ఈ నిర్ణయాన్ని పక్కాగా అమలు చేయాలా చూడాలని చంద్రబాబు తీర్మానించారు. పార్టీ అధినేత నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బాధ్యుల వరకు ఈ నిర్ణయాన్ని అమలు చేసి తీరాలని కూడా గురువారం కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఏదేని కారణం వల్ల ఈ నిర్ణయాన్ని అమలు చేయని వారు అందుకు గల కారణాలను కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని తెలిపింది. ప్రతి బుధవారం ఉదయం ప్రజా ఫిర్యాదులు, అటుపై మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా కేడర్తో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. ఈ నూతన చర్యలతో కేడర్లో పార్టీ అధిష్టానంపై నమ్మకం పెంపొందడం, పార్టీ అభివృద్ధి కొరకు మరింతగా శ్రమించడం సాధ్యమవుతుందన్న వాదనలు వినిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.